హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ విత్ జూరాక్ మూవీ రివ్యూస్. మూవీ కూలీ మూవీ కాస్ట్ వచ్చేసి రజనీకాంత్ గారు, నాగార్జున గారు. మూవీ రన్ టైమ్ 2 hours 50 minutes. అండ్ నేనైతే కూలీ మూవీ చూసాను గాయస్. కూలీ మూవీ కోసం నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ జస్ట్ ఓకేగానే ఉంది. అలా ఎందుకన్నానంటే మూవీ డిసప్పాయింట్ చేసింది. అలానే ఫుల్లీ బ్యాడ్ మూవీ అని కాదు, ఎందుకంటే ఈ మూవీ మీద చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా నేను పెట్టుకున్నాను. సో అందుకే రీచ్ అవ్వలేదు ఈ మూవీ. అండ్ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ దగ్గర మూవీ బాగానే ఉంటుంది. ఎస్పెషలీ రజనీకాంత్ గారు స్క్రీన్ ప్రజెన్స్, వింటేజ్ స్వాగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఇదైతే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ మూవీ నాగార్జున గారు విలన్గా చేసిన రోల్ కూడా బాగానే ఉంది. లుక్స్ కూడా స్టైలిష్గా ఉన్నాయి. ఎంట్రీ సీన్ కూడా గ్రాండ్గా ఉంది. యాజ్ ఎ విలన్ ఇంపాక్ట్ మాత్రం అయితే ఎక్స్పెక్ట్ రేంజ్లో లేవు గైస్. విలన్ పవర్ ఫేడ్ అయిపోయింది వేయడం వల్ల అంటే స్టోరీ వీక్ అనిపించింది. అండ్ నాగార్జున గారు క్యారెక్టరేషన్కి హైప్ లేదు. ఎక్కడ కూడా వావ్ అనే మూమెంట్స్ ఉండదు. చాలా చాలా చిన్న రోలే ఉంది. అండ్ ఇలా చెప్పడం వల్ల మేబీ నాగార్జున గారు ఫ్యాన్స్ బాగా హట్ అవుతాయి అవకాశం ఉంది, నాకు తెలుస్తుంది. బట్ తప్పదు, ఎందుకంటే మేము రివ్యూ ఇవ్వాలి కదా. సో అందుకని మేము అనుకోకండి. మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయినా మూవీల నుంచి రిఫరెన్స్ తీసుకుని క్లైమాక్స్ సీన్ అయితే ఎమోషన్ టచ్ ఇస్తూ మమ్మల్ని కూడా ఎమోషన్ చేశారు. ఆ ఎమోషన్ సీన్తో బాగా వర్కౌట్ అయ్యింది చెప్పొచ్చు. స్టోరీ కూడా ముందుకు వెళ్ళదు, ఎక్కడో ఆగిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే అక్కడక్కడ తిరుగుతున్నట్టు ఫీలింగ్, స్టోరీలో కనెక్టివిటీ ఉండదు. ఇంకా చెప్పాలంటే శోభిన్ గారిది క్యారెక్టరేషన్ అయితే బాగుంది అండ్ స్ట్రాంగ్ క్యారెక్టరేషన్ అని అనిపించింది. మెయిన్ విలన్గా అనిపించారు ఆయన. ఈ మూవీలో ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది. అండ్ మూవీలో హైలైట్ బెస్ట్ పార్ట్ అంటే ఉపేంద్ర గారు మూవీలో ఎంట్రీ అండి, అదైతే చెప్పొచ్చు. చాలా హైప్ ఇచ్చింది. అండ్ ఇది ఒక మాస్ కమర్షియల్ మూవీ అని లాగానే తీశారు. మూవీలో కొన్ని ట్విస్ట్ అయితే ఉంటాయి అండ్ అవన్నీ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అన్ని ప్రెడిక్ట్ చేసిన వల్లే ఉంటుంది. మనం ఈజీగా గెస్ చేసేయచ్చు అండ్ ఈజీగా అర్థమైపోద్ది ఉంటుంది అనమాట. ట్విస్ట్ కూడా అంతగా ఇంపాక్ట్ఫుల్గా లేవు ట్విస్ట్ కూడా. అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అయితే నుంచి మంచి హైప్, టాప్ నాచ్. అసలు రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. లుక్ కానీ ఆ స్టైల్ కానీ స్వాగ్ కానీ తీసుకుని రావడం అది నిజంగానే చెప్తున్నాను అవసరం చెప్పొచ్చు. అదే నిజంగా సూపర్ అబ్బా. రజనీ ఫ్యాన్స్కి అయితే 100% పైసా వసూలు అని చెప్పొచ్చు. అండ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గారు మూవీకి హైప్ తీసుకురాలేదు. అంటే లోకేష్ కనకరాజు గారు మూవీ అంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, ఆయన మాస్టర్ అనగా విక్రమ్ అనగా లియో ఇలాంటికి మంచి హైప్ వచ్చింది కదా. సో ఆ హైప్ అనేది మిస్ అయింది ఈ మూవీలో. సో మూవీ తీసిన డైరెక్టర్ ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువగానే ఉంటుంది కదా. సో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ అంటే ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కానీ హైప్ అనేది రాలేదు. కింగ్ నాగార్జున కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది, అది కూడా రాలేదు మనకి. సో నిజంగా సో అన్ని చోట్ల మనకి ఏంటంటే ఎక్కడ కూడా ఆబ్వియస్లీ డిసప్పాయింట్ అవుతాం, అది కాదన్ను. స్టోరీ కూడా ఎక్కువ అంటే ఎక్కువగా ఆర్టిస్ట్ సరౌండింగ్లోనే తిరుగుతాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మూవీ హైప్ కూడా అందుకే రాలేదేమో అని అనిపించింది. ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు మేబీ. అనిరుద్ బీజం అంటే బాగానే ఉంది, బట్ కొన్ని కొన్ని దగ్గర డౌన్ అయిందని చెప్పవచ్చు. స్టోరీ రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది, స్టోరీ కనెక్టివిటీ ఉండదు, సరిగా సమంగా ఉండదు. స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని ఫేసింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆయన మూవీ నుంచి రిఫరెన్స్ సీన్స్ తీసుకొని ఈ మూవీలో పెట్టడం, మేకింగ్ చేయడం మీకు ఆల్రెడీ చెప్పాను కదా ముందు కూడా. మూవీ బోర్ కొట్టే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది, అది విషయం. ఓవరాల్గా మూవీ అయితే ఓకేగానే ఉంది. అండ్ మూవీ ఎక్స్పెక్టేషన్కి అస్సలు రీచ్ కాలేదు. దీనిలో కూడా అమీర్ ఖాన్ క్యామియో ఉంటుంది, అది కూడా హిందూ క్యామియో అంట. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరు కూడా బాగానే చేస్తారు. ఈ మూవీలో ఎక్కువగా ఆర్టిస్ట్ ఉన్నారండి, చాలా ఎక్కువ పెట్టేశారు. సో అందులో రజనీకాంత్ గారు అనుకోవచ్చు, నాగార్జున గారు బాగానే చేస్తారు. కానీ నాగార్జున గారు చాలా డిసప్పాయింట్ చేశారు కదా, అది ముందుగానే చెప్పాను కదా ఆల్రెడీ. మిగతా ఆర్టిస్ట్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టు పర్లేదని అనిపించింది. డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు చాలా డిసప్పాయింట్ చేస్తారు. లోకేష్ కనకరాజు గారు ఇలాంటి జోన్ నుంచి ఎందుకు చాయిస్ చేసుకున్నారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అంటే డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారు ఏంటో, కానీ అది టోటల్గా డిఫరెంట్ అయిపోయింది. మూవీ ఎమోషన్ని యాక్షన్తో మిక్స్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారంటే చెప్పవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అనిరుద్ గారు ఇచ్చారు. కొన్ని చోట్లయితే సూపర్ అబ్బా, అసలు చాలా బాగా అనిపించి, కొన్ని చోట్లయితే నార్మల్గానే అనిపించింది. ఎందుకంటే అనిరుద్ గారు కూడా అంత అవుట్పుట్ అయితే రాలేదనిపించింది ఆయన సైడ్ నుంచి కూడా అనిపిస్తుంది. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. ఆయన ఒక సాంగ్ అయితే బాగుందండి, అది మోనికా సాంగ్ ఉంది కదా, అది హైలైట్. అది
అని చెప్పాలి. ఎందుకంటే చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యారండి. ఒకటే అరుపులు, గోల, విజిల్స్ అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నేను కూడా ఎంజాయ్ చేశాను. అండ్ నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 3/5. ఈ వీక్‌లో 2 మూవీ రిలీజ్ అయ్యాయి. మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఒకటనేది 'వార్ 2' అండ్ రెండోది 'కూలీ'. 2 కూడా డిఫరెంట్ జోనర్‌లో ఉన్నాయి. సో, హై ఎక్స్‌పెక్టేషన్ వల్ల అయితే మూవీకి అంత హైప్ రాలేదు 'కూలీ' మూవీకి. సో, నేనేంటంటానంటే పార్ట్ 2 కూడా హింట్ ఇవ్వలేదు కదా! సో, పార్ట్ ఫ్యూచర్‌లో తీస్తారో తీరో అది మేబీ ఆయన మీద వదిలేస్తాను. ఎందుకంటే మనకు తెలీదు. తీస్తేనే మంచిదే. ఆయన ఇష్టం మరి. సో, బెటర్ దెన్ ఏదంటే నేను 'వార్ 2'నే చెప్తాను. సో, అది విషయం. సో, దిస్ ఈస్ ద రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మళ్ళీ ఒక న్యూ రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బై. జై హింద్.